రోజు రోజుకి దారుణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతూ ఉన్నాయి. పోలీసులు అండ చూసుకొని ఈ రెడ్ బుక్ అనేటటువంటి ఒక విషపు పుస్తకాన్ని తెరిచి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు. సో ఆ ప్రయోగించిన దాని ప్రకారం ఎవరికి ఎక్కడ ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేదంటే సామాన్య ప్రజానికం అయితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉంటారు. సో లేదు నిజంగా వాళ్ళే మర్డర్ చేసేసి డైరెక్ట్గా ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు. నిన్న చూస్తే ఒక సంఘటన, మృత్యువుతో పోరాడి మెడికో మృతి చెందినటువంటి సంఘటన. హైదరాబాదులో ఆసుపత్రిలో ప్రియాంక తుది శ్వాస, నిందితులను ఉరితీయాలని డిమాండు, కోర్టుకు నిందితులు 22 వరకు రిమాండు. ఎన్నో ఆశలతో కష్టపడి చదివి స్పెషలిస్ట్ వైద్యులు కావాలనుకున్న మెడికోలపై మత్తు తలకెక్కిన 2 సైకోలు కారుతో ఢీకొట్టిన ఘటనలో డాక్టర్ ప్రియాంక తుది శ్వాస విడిచారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ దారుణ ఘటనలో మృత్యువుతో 5 రోజులు పోరాడిన పీజీ మెడికల్ విద్యార్థిని ప్రియాంక హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆ మత్తోన్మాదుల ఉన్మాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో కథనాలు, వీడియోలు బయటకు రావడంతో ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ ఘటనలో పోలీసుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల పాటు దారుణం బయటకు రాకుండా తొక్కి పెట్టారంటూ స్థానికులు మండిపడుతున్నారు. అది ఒక మెడికోని ప్రియాంక అనేటటువంటి పీజీ మెడికల్ విద్యార్థిని పదే కారుతో గుద్ది తల పైకి కారు పోనిచ్చి నా విషయం 3 రోజుల తర్వాత బయటకు వస్తే తప్ప సమాజానికి తెలియల. మొన్న ఏదైతే గుంటూరులో మహిళలను వ్యవస్థను చేసింది కూడా ఎప్పుడో 3 రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో సంఘటనలు జరుగుతుంటే ఆ సంఘటనలు బయటికి రానియకుండా కూడా నడి రోడ్డు మీద మహిళలను వ్యవస్థను చేసిన ఆ ఇష్యూ బయటికి రానియకుండా సీసీ ఫుటేజ్ లేకపోతే ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టేవాళ్ళు. ఈరోజు ఈ సీసీ ఫుటేజ్ లేకపోతే ఈ మెడికల్ విద్యార్థిని ఎవరైతే మెడికో విద్యార్థిని ప్రియాంక ఉందో ఈ ప్రియాంక మీద కేసు పెట్టించేవాళ్ళేమో వీళ్ళు. నిజంగా ఈ ఫుటేజ్ కానీ బయటకు రాకపోతే ఈ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఆ మెడికో విద్యార్థినిదే తప్పు, చనిపోయినటువంటి ఆ ప్రియాంకదే తప్పు అని చెప్పి చిత్రీకరించినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంట. దేనికండి? రోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం తప్ప మీరు పొడిచేదేంటి? ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతుంటే మీరేమో కరకట్ట కొంపలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టదిట్టించాలి, లేదంటే ఏదైనా మీటింగ్ పెట్టి అక్కడెక్కడ షో చేసి మళ్ళీ జగన్ గారిని ఎట్టదిట్టాలి. ఇది తప్ప మీరు పొడిచిందేంటి? ఏమమ్మా హోంమంత్రి గారు, మీరు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమంటే పొద్దున్నే టైం కంటే ముందే వస్తారు కదా, పొద్దున్నే బ్రష్ చేసి రెడీ కూర్చొని తిడతారు కదా. ఏమైంది ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే? ఒక్కటంటే ఒక్కదాని మీద మీరు చర్యలు తీసుకున్నారా? 25 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి జరుగుతున్నటువంటి బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకల. గొప్ప హోంమంత్రి మిమ్మల్ని అమ్మ అంటే అది మీరు వేరే రకంగా తీసుకొని మళ్ళీ తప్పుడు కేసులు పెట్టేటటువంటి టైపు. అమ్మ అంటే మీ దృష్టిలో వేరే కాబట్టి అనిత గారు మిమ్మల్ని అడుగుతున్న సమాధానం చెప్పండి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తునిలో జ్ఞానేశ్వరి ఏమైపోయింది? చిన్న పాప మాయమైపోయింది కదా, బతికే ఉందా లేదా? ఎక్కడ? బతికుంటే అమ్మాయిని చూపించండి, చనిపోతే శవాన్ని అనేవ్వండి తల్లిదండ్రులకి. ఏమైంది? అవనగడ్డలో దివ్య అనేటటువంటి చిన్నారి 19 నెలలు అయింది మాయమయ్యి. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఎప్పుడు చేస్తారు సుగాలి ప్రీతి తల్లిగారికి న్యాయం? మీ తెలుగుదేశం గూండాలని ఎప్పుడు లోపలేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కాదు మీకు మంత్రి పదవి ఇచ్చింది. కొద్దిగా విఘ్నతతో కొంచెం మానవత్వంతో ప్రవర్తించమని చెప్పి చెప్తా ఉన్నా.